23వ వచనం నుండి 33వ వచనం గల వచన భాగంలో మొదటి నుంచి కనుక మనం చూసుకుంటే, ఇక్కడ పునరుద్ధానం లేదని చెప్పటి సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానం కలుగు చేయవలనని మోషే చెప్పెను. మాలో 7 సహోదరులు ఉండేది. మొదటివాడు పెళ్లి చేసుకుని చనిపోయాను, అతనికి సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకునేను. 2వ వాడు, 3వ వాడు, 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయేది. అందరి వెనుక ఆ స్త్రీలు చనిపోయాను. పునరుత్థానం 7గురిలో ఆమె ఎవరికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండదు కదా అని ఆయన అడిగి, అందుకు యేసు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు మనం పరిశీలిద్దాం. లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపడుచున్నారు. పునరుత్థానమందు ఎవరు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందు ఉన్నటువంటి దూతల వలె ఉందరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి దేవుడు ఇవ్వబోయేటువంటి దివ్య స్థితి ఏంటంటే, పరలోకమందు ఉన్నటువంటి దేవదూతలను పోలినటువంటి రూపాన్ని మనకి ఇవ్వబోతున్నారు. 33వ వచనంలో అంటారు కదా, ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. సజీవులకు దేవుడు అంటే ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మనము, ఈ తాత్కాలికమైనటువంటి భౌతిక దేహంలో, ఈ భౌతిక కాయంలో ఉన్నటువంటి మనకు మాత్రమే దేవుడా అని కాదు. కానీ మనం మరణించిన తర్వాత మన శరీరం నుండి ఆత్మ వేరొకటి మనం చూస్తూ ఉంటాం. అయితే మన్నైనది తిరిగి మన్నైపోతుంది, ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుని యొద్దకు వెళ్తుంది. శరీరం నుండి ఆత్మ వేరైన తర్వాత మరలా మనము లేపబడతాం. ఏ విధంగా అంటే మహిమ శరీరాన్ని ధరించుకుని లేపబడతా ఉంటాం. ఈ మహిమ శరీరంతో లేచినటువంటి ఆ జీవంతో మనము ఆ నిత్య మహిమలో దేవుని యొక్క రాజ్యంలో పాలుపొందులు పొందుతాం. ఇట్టి స్థితిని దివ్య స్థితిగా మనం పరిగణించవచ్చు. అయితే ఇలాంటి స్థితిని ఇవ్వడానికి ఆ మహామహిమలో నుండి దేవుడు ఆ మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి మన యొక్క పాప భారాన్ని మోసుకొని పోవడానికి ఆయన ఒక వధింపబడినటువంటి గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి మన పాపములన్నీ కూడా ఆయన వీపున మోసుకుని వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ పునరుత్థానం లేదని చెప్పటి సద్దూకయ్యులు అని చెప్పబడింది. అంటే ఈ యొక్క సద్దూకయ్యులు ఎవరంటే పునరుత్థానము ఉండదనేటువంటి విషయాన్ని వీరు నమ్మరన్నమాట. అయితే మనం కూడా ఏంటంటే దేవుని యొక్క మహామహిమలో పాలు పంపులు పొందేటువంటి ఆ నిత్య స్వాస్థ్యము, ఆ దివ్య స్థితిని పొందుకోవాలంటే మనం ఎలా జీవించాలి? అలాంటి దివ్య స్థితిలో పాలు పంపులు పొందాలంటే మనము కూడా దేవదూతల వల్లే మార్చబడాలంటే మనం ఏ విధంగా జీవిస్తే ఆ యొక్క దివ్య స్థితిలోకి వెళ్తాం అని మన ఆధ్యాత్మిక జీవితాలను ప్రశ్నించుకోవడానికి ఈ దినము ఈ వాక్య లేఖన భాగాలు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాయి. ఈ సద్దూకయ్యుల వలె మనలో కూడా మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఆ పరలోక పట్టణంలో చేర్చబడటానికి ఎలాంటి జీవితాన్ని దేవుడు మనకు జీవించమని వాక్య రూపంలో మన ఎదుట ఉంచి ఉన్నారో మనకు తెలుసు. పాటలు పాడేవారు దేవుని కోసం పాటలు పాడేవారు, వాక్యం చెప్పేవారు దేవుని కోసం వాక్యం చెప్పేవారు, పాట పడేవారు దేవుని కోసం పాట పడేవారు. వీరెవ్వరూ కూడా దివ్య స్థితిని పొందుకోలేరు. కానీ దేవుని మాట చొప్పున నిలిచి దేవుని యొక్క బాటలో నడిచి ఆయన కొరకు పాట పడేవారు ఆ నిత్య స్వాస్థ్యమైనటువంటి దివ్య స్థితిని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడినటువంటి మాట మనం చూస్తే, మనము ఆ పరలోకమందున్నటువంటి దూతల వలె అట్టి దివ్య స్థితిని పొందుకోవాలంటే మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనం ఎలా జీవించాలి? దేవుని రాజ్యము ఇహలోక సంబంధమైనటువంటి రాజ్యం కాదు, ఆ పరలోక సంబంధమైనటువంటి రాజ్యము ఎలాంటిదంటే ఆ మహిమ కలిగినటువంటి దేవుడు ఆ యొక్క అత్యున్నత సింహాసనం మీద నిత్యము కోట్ల కొలది దేవదూతల గానములతో పరిశుద్ధుడు పరిశుద్ధులని స్తుతింపబడుచు సర్వలోకమైన మహిమతో నింపబడి ఉన్నదని ఆరాధింపబడుచున్నటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు మన పాపముల కొరకు ఈ యొక్క భూలోకానికి రావడానికి గల కారణం ఏంటంటే మనల్ని ఆయన ఎంతగానో ప్రేమించాడు. అయితే ఆ ప్రేమ చేత తాను అప్పగించుకోవడానికి కూడా వెనుకడకు వేయనటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఈ దివ్య స్థితిని దేవదూతలాగా మారేటువంటి స్థితిని మనం పొందుకోవాలంటే మనం ఎలా జీవించాలి అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే మనం చదవబడినటువంటి వాక్య లేఖన భాగంలో నుండి యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచన భాగాన్ని చదువుకుంటాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచన భాగాన్ని చదువుకుంటాం. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయమని ఏ దేవుడిని ఎవ్వడూ నే కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు
వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. చదవబడినటువంటి ఈ యొక్క వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప, అంటే దేవుని అందరి భయభక్తులు కలిగినటువంటి జీవితం మనం ఎప్పుడు జీవించగలుగుతాం? దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను మనం రుచి చూసినప్పుడే. అయితే ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలు, లేకపోతే సూచక క్రియలు, ఆశ్చర్య క్రియలు, ఇవన్నీ కూడా ఏం చేసినాయి అంటే ఆయన నామమందు విశ్వాసులుగా అనేకులను సిద్ధపరచడానికి, అనేక మంది వారి పాపపు జీవితాలు విడిచిపెట్టి ఈయన నిజంగా నీతిమంతుడు, ఈయన నిజంగా మనల్ని రక్షించగలిగినటువంటి సమర్థుడని చెప్పి దేవుని అందు విశ్వాసం ఉంచడానికి, భయము భక్తి కలిగి జీవించడానికి కారణమైంది. అయితే ఇలాంటి సమర్థుడైనటువంటి దేవుని అందరి కనుక మనం కనిపెట్టుకుని జీవించగలిగితే, దేనికోసం కనిపెట్టుకోవాలి? ఆయన రాజ్యం కొరకు మనం కనిపెట్టి జీవించాలి. ఆయన యొక్క ఆదరణ కొరకు మనం కనిపెట్టి జీవించాలి. ఆయన ఇచ్చే రక్షణ కొరకు